వెల్కమ్ టు సైన్స్ బేసిక్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ చూసారు కదా, నామినిక్లేచర్, నామీకరణ. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఆర్గనిజం అనేది ఎలా ఫామ్ అవుతుందో చెప్పడం జరిగింది. అలాంటి బోలెడన్ని ఆర్గనిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్, డైవర్సిటీ ఉన్న ఆర్గనిజమ్స్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గనిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇలా బోలెడన్ని ఆర్గనిజమ్స్ ని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఆర్గనిజం కి ఒక స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ నేమ్స్ ఉంటాయి. నేమ్స్ ఎందుకు అంటే టు ఐడెంటిఫై ఆర్ రికగ్నైజ్ ది ఆర్గనిజం. ఈ నేమ్స్ అనేవి ఎవరు పెడతారు అంటే హ్యూమన్స్ కి హ్యూమన్సే పెడతారు, మరి ప్లాంట్స్, యానిమల్స్ కి సైంటిస్టులు పెడతారు. సో ఈ నేమ్స్ అనేవి పెట్టే ప్రాసెస్ ఉంది కదా, అంటే ది ప్రాసెస్ ఆఫ్ నేమింగ్ ఎన్ ఆర్గనిజం ఈజ్ కాల్డ్ యాజ్ నామినిక్లేచర్. మన పర్యావరణంలో వివిధ రకాల జీవులుంటాయి. ప్రతి జీవికి కూడా ఒక నిర్దిష్టమైన పేరు ఉంటుంది. ఆ పేర్లు అనేవి శాస్త్రవేత్తలు పెడుతూ ఉంటారు. ఆ పేరు పెట్టే ప్రక్రియ ఉంది కదా, ఆ ప్రక్రియనే నామీకరణ అని పిలుస్తాం. ఇటువంటి నామినిక్లేచర్ ని డిస్కవర్ చేసింది, ప్రపోజ్ చేసింది, ఫాదర్ ఆఫ్ నామినిక్లేచర్ గా ఉన్నది ఎవరంటే ఏ స్వీడిష్ బయాలజిస్ట్. ఆయనే కార్ల్ లినియస్, కిరలస్ లినియస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.